మహిళా రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నాం. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. అడ్డుకున్న వారికి శిక్ష తప్పదన్న ప్రధాని మోదీ. కొందరికి దేశం కంటే రాజకీయాలే ఎక్కువ. రిజర్వేషన్లని ఆపి సంబరాలు చేసుకున్నారు. డీలిమిటేషన్ పై అవాస్తవాలు చెబుతున్నారన్న మోదీ. మహిళలకి ద్రోహం చేసే పార్టీలు అవసరం లేదు. గొడ్డలి పార్టీకి పేదల సంక్షేమం పట్టదు. నరకడాలు కూల్చడాలు చేస్తే ఊరుకోబోమన్న చంద్రబాబు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనుగడ ఉండదు. నితీష్ షిండే పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబుకి అలాగే అవుతుందన్న రేవంత్. బిల్లులు అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదం. కాంగ్రెస్ ది 2 నాలుకల ధోరణి. విపక్షాలు మహిళా వ్యతిరేకులు అన్న కిషన్ రెడ్డి. బీజేపీ ఎంపీలు యాక్సిడెంటల్ లీడర్స్. మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి పని. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్న మహేష్ గౌడ్. మహిళా రిజర్వేషన్ పై బీజేపీకి చిత్తశుద్ధి లేదు. రేవంత్ విధానం హైబ్రిడ్ కాదు, క్రాస్ బీడ్. తేజస్వి వ్యాఖ్యలకి బీజేపీ సారీ చెప్పాలన్న హరీష్. రాజ్యాంగంపై రేవంత్ కి అవగాహన లేదు. బిల్లుని అడ్డుకుని మహిళల్ని అవమానించారు. కాంగ్రెస్ చేసిన ద్రోహంపై పోరాడతామన్న ఏలేటి. తెలంగాణ కాంగ్రెస్ కి చంద్రబాబు మద్దతిచ్చారు. పార్లమెంట్ లో బిల్లు వీగిపోవడం బాధాకరం. అడ్డుకున్న వారికి మహిళలు శిక్ష వేస్తారన్న అప్పిరెడ్డి. అవినీతి అక్రమాల్ని ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది రెడ్ బుక్ పాలనకి నిదర్శనం కాదా? సోషల్ మీడియా కేసులపై జగన్ ప్రశ్న. పోలీసుల్ని సున్నితంగా హెచ్చరించడానికే దీక్ష. న్యాయం జరిగే వరకు పోరాడతా. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామన్న అంబటి. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ చైత్రయాత్ర మొదలు. కేసీఆర్ ఇక్కడికి వస్తుంటే సీఎం మేడిగడ్డ వెళతారట. జన ప్రభంజనాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్న కేటీఆర్. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల పర్యటన. మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆరా. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్. నాచారం పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. టెంట్ హౌస్ గోడౌన్లో ఘటన. మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. గుంటూరులో రైతుల ఆందోళన. భూమి కబ్జా చేస్తున్నారని ఆరోపణ. తమపై దాడి చేశారని ఆవేదన. కోనసీమ జిల్లా తోటపేటలో అధికారుల దాడులు. సాయి మణికంఠ రైస్ మిల్లులో తనిఖీలు. 60 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తింపు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో అగ్ని ప్రమాదం. పేపర్ ప్లేట్ తయారీ కేంద్రంలో మంటలు. భారీగా నష్టం. అనకాపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం. కూలిన నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. 2 గాయాలు. జీహెచ్ఎంసీలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. 653 అక్రమ నిర్మాణాలు కూల్చివేత. ఢిల్లీలో బీజేపీ మహిళా మోర్చా ఆందోళన. రాహుల్ గాంధీ నివాసం ముట్టడించిన కార్యకర్తలు. నల్ల జెండాలతో నిరసన. అలహాబాద్ హైకోర్టులో రాహుల్ కి ఊరట. ద్వంద్వ పౌరసత్వం కేసులో స్టే. నిన్న ఎఫ్ఐఆర్ నమోదుకి ఆదేశించిన లక్నో బెంచ్. నాసిక్ బ్రాంచ్ లో లైంగిక వేధింపులపై విచారణ. స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసిన టీసీఎస్. నిధాఖాన్ హెచ్ఆర్ మేనేజర్ కాదని ప్రకటన. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రాజమండ్రి విశాఖ మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణం. ఉద్యోగులకి 2% టీఏ పెంపు.